ఈవేళ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మరి పూజ్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అమలాపురంలో విశ్వరూప్ గారి స్వగృహంలో ఈవేళ పార్టీ మహిళా నాయకులు అలాగే పార్టీ పురుష నాయకులు అందరూ కలిసి ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని ఘనంగా జరుపుకోవడానికి మరి ప్లాన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. స్వాతంత్ర ఉద్యమంలో కూడా మహిళలు ఎంతో ప్రముఖ పాత్ర పోషించారు. భారతదేశాన్ని పరిపాలించినటువంటి మహోన్నతమైనటువంటి ప్రెసిడెంట్ పోస్టులో కానీ ప్రైమ్ మినిస్టర్ పోస్టులో కానీ మహిళలు చేయటం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లుగా, రాష్ట్ర చీఫ్ జస్టిస్లుగా అనేక ఉన్నత పదవులను కూడా చేశారు. ఈవేళ ముఖ్యంగా మనం మహిళల యొక్క రక్షణ హక్కుల గురించి ముఖ్యంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకెళ్ళినా కూడా వాళ్ళ మీద లింగ వివక్షత అనేది అన్ని దేశాల్లోనూ ఉంది. అది భారతదేశంలో కూడా ఉన్నది. దానికోసం భారత శిక్షా స్మృతిని సవరించి మరి ఈవేళ ఐపీసీని కూడా సవరించి పార్లమెంట్లోనూ సుప్రీంకోర్టులోనూ అనేక ఉన్నతమైనటువంటి జడ్జిమెంట్లు కూడా రావడం జరిగింది. ఈవేళ మహిళలకి ముఖ్యంగా వాళ్ళ రక్షణ కోసం చేసినటువంటి హక్కుల రక్షణ గురించి మనం ప్రస్తావించుకుంటే ఈవేళ గృహహింస చట్టం కానీ 354A(b) కానీ లేకపోతే మహిళలకి ఆస్తి హక్కు కానీ అలాగే తల్లిదండ్రుల యొక్క తాతల యొక్క ఆస్తిలో పురుషులతో పాటు సమానమైనటువంటి హక్కు కానీ ఇవన్నీ కూడా మరి రాజ్యాంగంలో కల్పించబడింది. అందులో ఒక అడుగు ముందుకు వేసి పూజ్యులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ మహిళలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ముందు ఏ మహిళ అయినా అభివృద్ధి చెందాలంటే ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్, అది రాజ్యాంగ హక్కు. ఇవాళ భారత రాజ్యాంగంలోనే విద్యని ప్రాథమిక హక్కు చేర్చారు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు కాలేజీలో చదివిన ప్రతి పిల్లకి, ఇంజనీరింగ్ చదివిన పిల్ల కానీ మెడిసిన్ చదివిన పిల్లలకు కానీ ఉచితంగా విద్యను అందించడం వల్ల కొన్ని లక్షల మంది ప్రపంచ దేశాల్లో డాలర్ సంపాదించుకుంటున్నారు. ఆయన వరవడిలోనే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి వారు చేసినటువంటి మరి మేలు ఇంత అంత కాదు, వారందరూ కూడా ఎడ్యుకేషనల్గా వైద్యపరంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మీకు ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. వెస్ట్ గోదావరిలో ఒక వ్యవసాయ కూలి దంగేడి జాహ్నవి అనే అమ్మాయి, ఇప్పుడు సునీత విలియమ్స్ గారు ఇప్పుడు అంతరిక్షంలో ఉన్నటువంటి వారి వరవల్లో ఆవిడ కూడా ఎస్ట్రోనాట్గా శిక్షణ పొందినారు. ఆవిడకి జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన వెంటనే 1,50,00,000 శాంక్షన్ చేసి ఆవిడని నాసాలో అమెరికాలో చదివిస్తున్నారు. అది కమిట్మెంట్ అంటే. ఊరికనే ఫాల్స్ ప్రామిస్లు ఇవ్వటం, నీకు ఇది చేస్తాను, నీకు ఇంత ఇస్తాం, మీ అన్నయ్యకి ఎంత, మీ తమ్ముడికి ఎంత, నీకు 10,000 నీకు 10,000 ఇచ్చి ఇలాంటి డాబు కవర్లు అని చెప్పరు. ఆయన అంతా కూడా సిస్టమేటిక్గా సైంటిఫిక్గా ఉంటాయి ఆయన ప్రామిస్లు అన్నీ. మరి ప్రజలు ఏమి నష్టపోయారు ఇప్పటికే గమనించారు. మరి అతి త్వరలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ ఈ పథకాలన్నీ కూడా, సంక్షేమ పథకాలన్నీ కూడా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తామని మీ అందరి ద్వారా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.